నమస్కారం సిసిసి న్యూస్ కు స్వాగతం. రాజమండ్రి నాలం భీమరాజు వీధిలో హోలీ పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించారు. హోలీ పండుగను గుజరాతీ రాజస్థాన్లో స్థానిక నాలం భీమరాజు వీధిలో ఘనంగా జరుపుకున్నారు. రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, చాంబర్ మాజీ అధ్యక్షులు దొండపాటి సత్యంబాబు, కూటమి పార్టీల నాయకులు పెద్ద ఎత్తున హాజరై వారితో హోలీ సంబరాల్లో పాల్గొన్నారు. విక్రమ్ జైన్, అనూప్ జైన్ తదితర పెద్దలు సాంప్రదాయబద్ధంగా స్వాగతించారు. వారు మాట్లాడుతూ గుజరాతీలు, రాజస్థానీలు ఈ విధంగా హోలీ పండుగ జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. రాష్ట్రంలో 15 సంవత్సరాల పాటు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంటుందని, వారికి ఏ సమస్య వచ్చినా వెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. నాయకులు శెట్టి జగదీష్, మాటూరి సిద్ధార్థ, బీజేపీ నాయకులు కొరగంటి సతీష్, బేరులాల్ జైన్, హీరా చంద్ర జైన్, కిషోర్ కుమార్ జైన్, మనోజ్ జైన్, నల్లం ఆనంద్, నక్కాదేవి, పిల్లి శ్యామ్ కుమార్, సూర్యనాయుడు తదితరులు పాల్గొన్నారు. తప్పకుండా ఎన్డీఏ ఈ రాష్ట్రంలో నెక్స్ట్ 15 ఇయర్స్ అధికారంలో మీకు ఏ కష్టం వచ్చినా ఇదిగో మా అన్నలు అందరూ ఉన్నారు. అంటే రంగులు వేసుకోవడం వల్ల మొహాలు వీరితో పాటు నా అన్నలు, నా తమ్ముడు కూడా ఇక్కడే ఉన్నారు. తెలుగుదేశం పార్టీగా, బీజేపీగా, జనసేనగా మీకు ఏ చిన్న సమస్య వచ్చినా తప్పకుండా మేమందరం కూడా మీకు అండగా ఉంటాం. మీరు ఎవరైతే కట్టించి తీసుకుపోతున్నారో ఆవులన్నింటినీ కూడా తీసుకువెళ్ళి అక్కడ పెట్టి లక్షల్లో వాళ్ళన్నింటినీ కూడా మంచి ఆహారం పెట్టి పోషించడాలంటే మిమ్మల్ని ఎప్పుడు కూడా మీరు చేసినటువంటి కార్యక్రమాలు భగవంతుడు గుర్తిస్తాడు. అలాగే అందరం కూడా గుర్తించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ హోలీ రోజున తెలియవస్తూ, నాకు మా అబ్బాయి తర్వాత ఒక అబ్బాయి ఇవాళ రాజమండ్రిలో సుమారుగా 15 నుంచి 20 వేల మనిషి రాజస్థాన్ నివసిస్తున్నారు. సో ఇవాళ ఈ హోలీ యొక్క అకేషన్తో అందరూ ఇలా కలుసుకుని ఇవాళ హోలీ పండుగ చేస్తున్నాం. దీనివల్ల ఏమవుతుందంటే ప్రతి ఒక్కరు కూడా ఒక సంతోషాలు పంచుకుంటున్నమాట. సో ఇప్పుడు మదన్ గారు 2 శబ్దాలు చెప్తారు. యాక్చువల్లీ జరుగుతూనే వస్తుంది. ప్రజెంట్ ఏంటంటే అండి, కొంత డివైడ్ అయ్యి కొన్నిసార్లు కొంతమంది వేరే ఫంక్షన్ హాల్లో చేసేవారు. ఇప్పుడు అందరూ ఒకటయ్యి అంతా ఒక చోటే హోలీ ఫంక్షన్ చేస్తున్నాము. చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము. చాలా సందడిగా ఉంది. ఇటువైపు మన ఎమ్మెల్యే గారు వాసు గారు కూడా ఇక్కడ వచ్చేసి ఈ ఫంక్షన్ని సెలబ్రేట్ చేస్తారు. कि होली एक हिरण्यकश्यप नाम का एक राक्षस आया करता था, जिसके राज्य के अंदर सभी लोग उसके नाम की माला जपते थे. वो कहता था मैं ही भगवान हूँ, भगवान से बढ़कर कोई नहीं है, क्योंकि उसको वरदान मिला हुआ था कि उसको कोई भी नहीं मार सकता था, न इंसान न जानवर, कोई भी मार नहीं सकता था उसको. तो उसका बेटा था प्रहलाद. नारायण का भगत था. वो रोज नारायण की माला जपता था. ये बात उसके बाप को मालूम है, तो उसने क्या कहा, प्रहलाद को तुम मेरा नाम जपो. तो प्रहलाद ने कहा मैं नहीं जपूंगा. तब प्रहलाद ने రాజమండ్రి శానిటోరియం జంక్షన్ సున్నపు బట్టికివెళ్లి రోడ్లో శ్రీ వ్రతధర రామచంద్ర స్వామి ఆలయం వద్ద శ్రీ 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 త్రిదండి దేవనాథ రామానుజీయర్ స్వామికి ఘనంగా భక్తులు స్వాగతం పలికారు. శానిటోరియం జంక్షన్ సున్నబట్టికి వెళ్ళు రోడ్డు శ్రీ వ్రతధర రామచంద్ర స్వామివారి ఆలయం వద్దకు శ్రీ 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 త్రిదండి దేవనాథ రామానుజన్ జిఆర్ స్వామి విచ్చేశారు. భక్తులతో అనుగ్రహ భాషణం చేశారు. శ్రీ అమ్మఒడి సేవా తరంగిణి యూత్ ఆంధ్ర రాష్ట్రం అంతటా సనాతన ధర్మ ప్రచారం చేస్తూ 75 సంవత్సరాల శ్రీనామ మందిరాన్ని తిరిగి నిర్మాణం చెయ్యాలన్న సంకల్పాన్ని అభినందించారు. అధ్యక్షులు విజయస్వామికి, కార్యదర్శి శివస్వామి, సభ్యులు గండేపూడి సురేష్, అజ్జరపు రమేష్, రాకేష్, బెల్లల శ్రీమన్నారాయణ రెడ్డి, అలకాని శంకర్రావు తదితరులు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. సంహారం చేయించడం కోసం అందుకే రామా, నీకంటే ముందు బయలుదేరి నువ్వు వెళ్లే మార్గంలో ఉండేటువంటి ముళ్ళు రాళ్ళు వీటినన్నిటిని తొలగించుకుంటూ నీకు మార్గం సుగమం చేస్తానయ్యా అని చెప్పింది. అమ్మ చెప్పింది, అయ్యా సీతమ్మ ముందు రాముడు నడుస్తూ ఉంటే రాముడికి ముందు వెళ్ళి అంతా చీపురు పట్టుకొని ముళ్ళు రాళ్ళు లేకుండా ఊడుస్తూ దారి బాగు చేస్తానని అర్థం. అమ్మ చెప్పిన మాటకి రామా, నువ్వు ఏ కార్యం కోసం లోకంలో అవతరించావో జరిగింది. అందులో భాగంగా ఈ విషయాన్ని విన్నవించిన వెంటనే చిన్నజీయర్ స్వామి వారి తరువాత వారి యొక్క ఆశ్రమ మూల నిర్వాహకుల్లో ఒకరైన శ్రీ దేవనాథ రామానుజీయర్ స్వామి వారు
ఈ పాల్గొన్న పౌర్ణమి హోలికా పూర్ణిమ రోజున విచ్చేసి భక్తులందరినీ కటాక్షించి ఆలయం చక్కగా వైభవంగా ముందుకెళ్తుందని మంగళాశాసనాలు చేశారు. రాజమండ్రి మధురపొడి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారికి నాగాభరణ భూషిత కిరీటం అలంకరణ చేశారు. మధురపొడి గ్రామంలో వేంచేసి ఉన్న కనకదుర్గ అమ్మవారికి పౌర్ణమి సందర్భంగా ఆడారి లక్ష్మీనారాయణ భాగ్యలక్ష్మి దంపతులు ఊపిరి ఫౌండేషన్ అండ్ మానవతా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అమ్మవారికి నాగాభరణ భూషిత కిరీటాన్ని బహుకరణ చేశారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం పంచలోహాలతో నాగాభరణ భూషిత కిరీటం అలంకరించారు. ఈ కార్యక్రమంలో ఆడారి నాగేశ్వరరావు, మద్దేటి నాగేంద్ర, సింహాద్రి సత్యనారాయణ, వానపల్లి శ్రీనివాస్, బీసెట్టి అప్పలరాజు, నుత్తు రామారావు దంపతులు, మధురపొడి గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రాజమహేంద్రవరం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో అక్రమ లేఅవుట్లు, అక్రమ భవనాల క్రమబద్ధీకరణకు ప్రత్యేక మేళాలు నిర్వహించారు. ఈ మేళా సందర్భంగా వచ్చిన దరఖాస్తుల్లో 3 వంతును ఇదే రోజున పరిష్కరిస్తామని రుడా వైస్ చైర్మన్ కేతన్ గర్గ్ వెల్లడించారు. తద్వారా రుడాకు ప్రభుత్వానికి 8 నుంచి 10 కోట్ల ఆదాయం లభిస్తుందని తెలిపారు. రాజమహేంద్రవరం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో అక్రమ లేఅవుట్లు, అక్రమ భవనాల క్రమబద్ధీకరణకు ప్రత్యేక మేళాను నిర్వహించారు. ఈ మేళా సందర్భంగా వచ్చిన దరఖాస్తుల్లో 3వ వంతు ఇదే రోజున పరిష్కరిస్తామని రుడా వైస్ చైర్మన్ కేతన్ గారు వెల్లడించారు. తద్వారా రుడాకు ప్రభుత్వానికి 8 నుంచి 10 కోట్ల ఆదాయం లభిస్తుందని తెలిపారు. ఈరోజు మనకి రాజమండ్రి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ సంబంధించి టోటల్ ఏవైతే అన్ఆథరైజ్డ్ లేఅవుట్స్, అన్అప్రూవ్డ్ లేఅవుట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి రెగ్యులేషన్ చేయడానికి ఏవైతే స్కీమ్ వచ్చింది దానికి అప్లికేషన్స్ ఈరోజు పట్టుకొని ఒక మెగా మేళా రూపంలో డిస్పోజ్ చేయమని ఇక్కడ ఒక ప్రోగ్రాం పెట్టడం జరిగింది. దాంతో మొత్తం రుడా పరిధి సంబంధించి ఉన్న అందరు కూడా టౌన్ ప్లానింగ్ ఆఫీసర్స్, పిఓలు, అదేవిధంగా డబ్ల్యూపీఆర్ఎస్ సర్వేయర్స్ అందరు కూడా పాల్గొన్నారు. ప్రజలకి కూడా ముందు చెప్పేసి వాళ్ళకి ఏవైతే అప్లికేషన్స్ పెండింగ్ ఉన్నాయో వాళ్ళకు కూడా ఇన్ఫామ్ చేసి ఇక్కడ రావడం జరిగింది. సో మనకి నంబర్స్కి వచ్చేసరికి దాదాపు 650 అప్లికేషన్స్, 650 లేఅవుట్స్ ఐపీఎల్పీస్ మనకి వచ్చినాయి. దాంతో దాదాపు ఈరోజు వరకు 150 to 200 ఐపీఎల్పీస్ మేము కంప్లీట్ చేస్తూ డీటీసీబీకి పంపించేసి డీటీసీబీ నుంచి అప్రూవ్ అయినాక 15 days పబ్లికేషన్ పీరియడ్ కూడా కంప్లీట్ చేస్తూ 150 లేఅవుట్ సంబంధించి ఆల్మోస్ట్ 300 to 350 అప్లికేషన్స్ ఈరోజు డిస్పోజ్ చేయమని మేము కమిట్ చేస్తున్నాము. సో సాయంత్రం కల్లా ఈ మేళా అయిపోయినాక ఒక 300 to 350 మెంబర్స్కి ప్రొసీడింగ్స్ కూడా జనరేట్ చేసి ఫైనల్గా ఆ లేఅవుట్ అప్లికేషన్ డిస్పోజ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఈ మెగా మేళా పెట్టడం వల్ల ఒక సింగిల్ పాయింట్లో, ఎందుకంటే మన ఆనరబుల్ చైర్మన్ ద్వారా చేసిన ఒక విజన్ ప్రకారంగా క్రియేట్ చేసిన ఒక విజన్ ప్రకారంగా సింగిల్ పాయింట్ ఆఫ్ ఎజెండాలో ఒక్క చోట్లలో అందరికి వచ్చేసి ఎల్టీపీస్ కానీ, డెవలపర్స్ కానీ, అప్లికెంట్స్ కానీ, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్స్ కానీ వాళ్ళు వచ్చేసి ఒక కాన్సన్ట్రేటెడ్ మూమెంట్లో క్యాంపెయిన్ అప్రోచ్లో ఇది అన్నీ డిస్పోజ్ చేయడానికి మాకు చాలా యూస్ఫుల్ అయింది. దానివల్ల మేము ఒక 30 to 40% అప్లికేషన్స్ ఇన్ సింగిల్ డే మేము డిస్పోజ్ చేయమని అది కూడా మేము రెడీ చేసాము. సాయంత్రం కల్లా 300 to 350 అప్లికేషన్స్ కూడా మనకి క్లియర్గా ఫైనల్గా ప్రొసీడింగ్స్ రూపంలో డిస్పోజ్ అయిపోతుంది. దాంట్లో బీపీఎస్ అప్లికేషన్స్ కూడా పెట్టాము. బీపీఎస్కి ఏవైతే ఉందో మనకి దాదాపు 250 అప్లికేషన్స్ రావడం జరిగింది. అది బీపీఎస్ తక్కువ, ఎల్పీఎస్ ఎక్కువ వచ్చింది. సో బీపీఎస్ 250 అప్లికేషన్స్ను కూడా దీంతో సహా పెట్టాము. దాంట్లో కూడా 60 to 70 అప్లికేషన్స్ బీపీఎస్కి కూడా ఈరోజు డిస్పోజ్ చేయడం జరుగుతుంది. సో ఎల్పీఎస్, బీపీఎస్ రెండు కలిపి ఆల్మోస్ట్ 1/3 డిస్పోజల్ ఇది ఒక్క రోజులో మేము చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. దానికి మనకి ఖచ్చితంగా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి వచ్చిన ఆదాయం కానీ, గవర్నమెంట్ ప్రభుత్వంకి వచ్చిన ఆదాయం కానీ దీంతో వస్తాయి. సో ప్రతి ఒక్క అప్లికేషన్లో ఏవైతే అప్లికేషన్ డేట్ ఉందో 1920 నుంచి లాస్ట్ 4-5 ఇయర్స్లో ఏవైతే డిస్పోజ్ అవ్వలేదు, సో 1920 డేట్ ప్రకారంగా ఏవైతే వాళ్ళు మార్కెట్ రేట్ కట్టారో, సో ప్రతి ఒక్క అప్లికేషన్కి దాదాపు 40 to 50 lakhs, అది డిపెండింగ్ ఆన్ ద ఏరియా అండ్ సైజ్ బట్టి మనకి ప్రతి ఒక్క దానికి సెపరేట్ ఫీజు ఉంటాయి. బట్ ఖచ్చితంగా మేము ఒక 8 to 10 కోట్ ఈరోజు అప్లికేషన్ డిస్పోజ్ చేసి మాకు వస్తుంది. రాజమండ్రి టీ నగర్ శ్రీ త్యాగరాజ నారాయణదాస సేవా సమితి ఆధ్వర్యంలో సంగీత వార్షిక మహోత్సవాలు సాంప్రదాయ పద్ధతిలో నిర్వహిస్తున్నారు. రాజమహేంద్రవరం టీ నగర్ శ్రీ త్యాగరాజ నారాయణదాస సేవా సమితి ఆధ్వర్యంలో 74వ సంగీత వార్షికోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. కీర్తిశేషులు వక్కలంక సత్యనారాయణమూర్తి, వక్కలంక లక్ష్మీ నరసింహ పుణ్య దంపతుల సంస్మరణగా, కీర్తిశేషులు సుంకర మురళీకృష్ణ సంస్మరణగా, వారి కుమారుడు సుంకర గౌతమ్ వితరణతో హరిహరనాథ సభా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో తిక్కనగా ఆచార్య మల్లప్రగడ శ్రీమన్నారాయణమూర్తి, శ్రీనాథుడిగా డాక్టర్ తాత సూర్యరామ సందీప్ శర్మ, పోతనగా నోరి నారాయణమూర్తి,
దూర్జటిగా డాక్టర్ రాంభట్ల పార్వతీశ్వర శర్మ, త్యాగయ్యగా ముప్పవరపు వెంకట సింహాచల శాస్త్రులతో హరిహరనాథ సభ జరిగింది. ఈ కార్యక్రమంలో కార్యనిర్వహణ వర్గం సమితి గౌరవాధ్యక్షులు వాడ్రేవి వెంకటరమణ, చైర్మన్ చింతలూరి సుందర వెంకట్రావు, వైస్ చైర్మన్లు జూపూడి వెంకటరమణారావు, మొత్తంగి బుచ్చిరామయ్య, ప్రిన్సిపల్ కార్యదర్శి జోస్యుల సరస్వతి, ఫంక్షనల్ కార్యదర్శి వక్కలంక రామచంద్రం, ఎగ్జిక్యూటివ్ కార్యదర్శి విశ్వనాథం భాస్కర్ రామ్, సమితి కోశాధికారి వి కృష్ణకుమారి, సమితి మెంబర్స్ విఎస్ఎస్ కృష్ణకుమార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. న పాషాణే న మృణ్మయే న ఫలం భావహీనానాం తస్మాత్ భావోహి కారణం. మహనీయులైన పెద్దలు సెలవిచ్చిన మాట. పాషాణ విగ్రహంలో ఉన్నాడా? భుజగం వేశాస్త్రము చదివే మరి నా అర్హత ఏమి అని మీరు ప్రశ్నించా, ఇంతమంది మహాత్ముల ముందు నిలుంపుటయే నా అర్హతని సవినయమున మనకు వినర్చుకుని మండలములను సైన్యాధ్యక్షుడై దక్షుడై సేనా నిర్వహణంబు నర్చిన చెమూ శ్రీధుర్యుడై మంత్రి అయి వేణోళ్ళన్నతులందెతికనా ఉన్నప్పుడు నేను భోగిని దండకాన్ని రచించానని, ఆయనేమో ఈశ్వరార్చన కళా ధురీనుడు చింతామణి మహామంత్ర ఉపాసకులు చెప్పారు. ఎప్పట్టున చూచినన్ శివునిపై శియరుంగగరాదు భామిని. కపట బ్రాహ్మణుని వేషంలో వచ్చినటువంటి ఈశ్వరుడు తపస్సు చేస్తూ ఉన్నటువంటి పార్వతీదేవితో మాట్లాడుతున్న సందర్భంలో శివనింద చేస్తున్నట్లుగా వ్రాసినటువంటి పద్యం. రాజమండ్రిలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణోత్సవాల్లో భాగంగా శూలాల పండుగ ఘనంగా నిర్వహించారు. రాజమహేంద్రవరంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణోత్సవాల్లో భాగంగా శూలాల పండుగ ఘనంగా జరిగింది. కుజ, రాహు, కేతు, సర్ప, కాలసర్ప దోష నివారణకు కారకుడైన షణ్ముఖ స్వామివారికి కావిళ్లు, పన్నీరు కావిడి, చందన కావిడి, వేల్ కావిడి, పుష్ప కావిళ్లు సమర్పించి ఒంటి నిండా శూలాలు గుచ్చుకుని వీపుపై పదునైన హుక్కులు గుచ్చుకుని రథాన్ని కట్టిలాగి భక్తులు మొక్కులు తెచ్చుకున్నారు. నృత్య విన్యాసాలతో ఊరేగింపు పురవీధుల్లో సాంప్రదాయ పద్ధతిలో జరిగింది. రాజమండ్రి ఆర్యపురం శ్రీ కృష్ణ చైతన్య ఆశ్రమంలో ధ్వజస్తంభ పునఃప్రతిష్ఠ మహోత్సవం అత్యంత ఘనంగా నిర్వహించారు. రాజమండ్రి ఆర్యాపురం శ్రీ కృష్ణ చైతన్య మిషన్ ఆశ్రమంలో శ్రీ కృష్ణ చైతన్య మహాప్రభువుల 538వ ఆవిర్భావ ధ్వజస్తంభ పునఃప్రతిష్ఠ మహోత్సవం కార్యక్రమం వైభవంగా జరిగింది. నాగులకొండ జయజీనాథస్వామి, ఉమాకుమారి దంపతుల సహాయ సహకారాలతో ధ్వజస్తంభ పునఃప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహించారు. సాయంత్రం 6:30 నుంచి వర్తమాన ఆచార్య భక్తి కంకణ వన మహారాజ్చే మహాప్రభువుల లీలా ప్రవచనం, మహా అభిషేకం, 108 రకాల పిండి వంటలతో మహారాజభోగం, హారతి, హోలీ వేడుకలు నిర్వహించారు. ఆశ్రమ ఇన్ఛార్జి శ్రీపాద హరిదాసు బ్రహ్మచారి తదితరులు పాల్గొన్నారు. సాయంత్రం హోలికాదేవి దహనం, తర్వాత హరినామ సంకీర్తనం, ప్రవచనం, ప్రసాద వితరణం, స్వామివారికి వివిధ పంచామృతంతో, పలరసాలతో, పువ్వులతో అభిషేకం, తర్వాత హోలీ రంగులు ఆడడం జరుగుతుంది. కావున భక్తులందరూ వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొవలసిందిగా కోరుతున్నాం. శ్రీకృష్ణ చైతన్య ఆశ్రమం ఆర్యాపురంలో ఈరోజు ధ్వజస్తంభము పునఃప్రతిష్ఠ కార్యక్రమం చేసుకున్నాం. ఈ ధ్వజస్తంభం శిథిలావస్థలో ఉన్న పరిస్థితిని గమనించి మన ఆశ్రమ ఇన్ఛార్జ్ శ్రీపాద బ్రహ్మచారి గారు స్వామి అనే దాతని ప్రోత్సహించి వారి ప్రోత్సాహంతో వారి యొక్క సహాయ సహకారాలతోటి ఈ యొక్క ధ్వజస్తంభాన్ని పునః మళ్ళీ నిర్మించి ఈరోజు విఘ్నేశ పూజతో ప్రారంభించి మండపారాధన అదేవిధంగా హోమంలో చేసుకుని
ఈ నెల 19వ తేదీన టాలీవుడ్ అగ్ర కథానాయకుడు మెగాస్టార్ చిరంజీవికి యూకే పార్లమెంట్లో జీవిత సాఫల్య పురస్కారంతో సత్కరించనుంది. ఈ నెల 19వ తేదీన మెగా అభిమానులకు నిజంగానే మరో పండుగ రోజు. మెగాస్టార్ చిరంజీవి సాదాసీదా అడుగులు వేస్తూ సామాన్య మధ్యతరగతి జీవనం నుంచి తెలుగు సినీ పరిశ్రమలో వెండి తెరపైకి దూసుకువచ్చారు. వినోదం, విజ్ఞానం పంచుతూ మంచిని, మానవతావాదాన్ని పెంచుతూ శక్తిగా, వ్యవస్థగా భావితరాల యువతకు స్ఫూర్తిగా, నవతరానికి ఆదర్శప్రాయంగా నిలుస్తూ అభిమానుల ఆరాధ్య దైవంగా ఉన్న మెగాస్టార్ జీవన సాఫల్యమైంది. తెలుగు సినీ కళామతల్ని ముద్దుబిడ్డ చిరంజీవి కీర్తి కిరీటంలో మరో అరుదైన, అపూర్వమైన, అమేయమైన గౌరవం చేరడానికి మరికొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉంది. టాలీవుడ్ అగ్ర కథానాయకుడు మెగాస్టార్ చిరంజీవికి తాజాగా మరో అరుదైన గౌరవం దక్కింది. బ్రిటన్ ప్రభుత్వం ఆయనకు జీవిత సాఫల్య పురస్కారం ప్రకటించింది. 4 దశాబ్దాలకు పైగా సినీ రంగానికి, సమాజానికి చేసిన సేవలకు గాను చిరంజీవి అందిస్తున్న సేవలకు గుర్తింపుగా ఈ అవార్డు అందించనున్నట్లు తెలిపింది. మార్చి 19న యూకే పార్లమెంట్ హౌస్ ఆఫ్ కామన్స్లో ఈ అవార్డును చిరుకు అందజేయనున్నట్లు పేర్కొంది. యూకేకు చెందిన అధికార లేబర్ పార్టీ పార్లమెంటు మెంబరు నవేంద్ మిశ్రా చిరంజీవిని మార్చి 19వ తేదీన సన్మానించనున్నారు. సోజన్ జోసెఫ్, బాబ్ బ్లాక్మన్ సహా ఇతర పార్లమెంటు సభ్యులు ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. అదే వేదికపై బ్రిడ్జ్ ఇండియా సంస్థ సినిమా, ప్రజాసేవ, దాతృత్వానికి చిరంజీవి చేసిన కృషిని గుర్తించి కల్చరల్ లీడర్షిప్ ద్వారా ప్రజాసేవలో ఎక్సలెన్స్ కోసం జీవిత సాఫల్య పురస్కారం ప్రదానం చేయనున్నారు. ఇక బ్రిడ్జ్ ఇండియా అనేది యూకేలో ఒక ప్రముఖ సంస్థ. ఇది పబ్లిక్ పాలసీని రూపొందించడానికి పనిచేస్తుంది. అలాగే వివిధ రంగాల్లోని వ్యక్తులు సాధించిన విజయాలు, వారు తమ చుట్టూ ఉన్న సమాజంపై చూపించిన ప్రభావం మరింత విస్తృతం కావాలనే ఉద్దేశంతో వారిని సత్కరిస్తుంది. కాగా బ్రిడ్జ్ ఇండియా సంస్థ జీవిత సాఫల్య పురస్కారాన్ని తొలిసారిగా అందజేస్తుంది. దాన్ని చిరంజీవి అందుకోనుండడం మహావిశేషం. ఇది ఆయన కీర్తి కిరీటంలో మరో కలికి తొరాయిగా నిలుస్తుంది. బ్రిటన్కు చెందిన పార్లమెంటు సభ్యులు బ్రిడ్జ్ ఇండియా వంటి ప్రఖ్యాత సంస్థ అంతర్జాతీయ వేదికపై చిరంజీవిని సన్మానించడం, ఆయనకు లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ఇవ్వడం అనేది ఓ ప్రత్యేకమైన సందర్భం. 2024లో భారత ప్రభుత్వం నుంచి 2వ అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్ను చిరంజీవి అందుకున్నారు. అలాగే గత ఏడాది అత్యంత సమర్థవంతమైన నటుడు, డాన్సర్గా గిన్నీస్ వరల్డ్ రికార్డులో కూడా చోటు సంపాదించారు. ఏఎన్ఆర్ శత జయంతి సందర్భంగా అక్కినేని ఇంటర్నేషనల్ ఫౌండేషన్ 2024లో చిరంజీవికి ప్రతిష్టాత్మక ఏఎన్ఆర్ జాతీయ అవార్డును సైతం ప్రదానం చేసింది. విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో రాజమండ్రిలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. రాజమండ్రి విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. విశాఖ స్టీల్ ప్లాంట్ కు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీల్లో కార్మికులకు బకాయిలు, జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. స్టీల్ ప్లాంట్ ను నడపడానికి కావలసిన ముడి ఖనిజాలకు మాత్రమే ఖర్చు పెట్టాలని నినాదాలు చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కు సొంత గనులు కేటాయించాలి, సెయిల్లో విలీనం చేయాలని కోరారు. కాంట్రాక్టు కార్మికుల తొలగింపులు, కార్మిక నేతలపై షోకాస్ నోటీసులు రద్దు చేయాలని ఈ కార్యక్రమంలో డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమాన్ని ఉద్దేశించి సిఐటియు జిల్లా అధ్యక్షులు ఎస్ఎస్ మూర్తి, ఏఐసిసిటియు నాయకులు నల్లా రామారావు, సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు కిరణ్ కుమార్లు మాట్లాడుతూ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిలుపుదల చేశామని, కేంద్ర ప్రభుత్వం పైకి ప్రకటనలు ఇచ్చి దొడ్డిదారిన ప్రైవేటీకరణ పనులను వేగవంతం చేస్తుందని, ఇది చాలా దారుణమని పేర్కొన్నారు. ఈ నిరసన కార్యక్రమాలకు సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు బి పవన్ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి, కార్యవర్గ సభ్యులు జువ్వాల్ రాంబాబు, సిపిఎం రాజమహేంద్రవరం నగర కార్యదర్శి కర్రి రామకృష్ణ, సీనియర్ నాయకులు సావిత్రి, సిఐటియు నాయకులు పూర్ణిమారాజు, సోమేశ్వరరావు, పడాల రామకృష్ణ, ప్యారి, ఐ సుబ్రహ్మణ్యం, సిపిఐ నగర కార్యదర్శి వి కొండలరావు, ఏఐసిసిటియు నాయకులు దేవుడి బాబు, ఐఎఫ్టియు, డివైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ, పీడీఎస్యు నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దాని అప్పులు బకాయిలు చెల్లించడానికి ఉపయోగించడం వల్ల పరిశ్రమ మనుగడకి, పరిశ్రమ నిర్వహణకి చాలా నష్టదాయకం. రెండోది, ఈరోజు పరిశ్రమ నడవాలంటే మానవ వనరులు, కార్మికుల సంఖ్య నికరంగా ఉండాలి. కార్యక్రమం జరుగుతూ ఉన్నది. ఎందుకంటే గత 4 సంవత్సరాలు పైబడి 4 సంవత్సరాల నుంచి ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి, లేదనుకుంటే ఉద్యమం ప్రజా ఉద్యమంగా మారి ఆ బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అటువంటి పరిశ్రమ కొనసాగిస్తూ మరింత అభివృద్ధి చేయాలి అని అందరూ కోరుకుంటే ప్రభుత్వాలు మాత్రం
దీన్ని బలహీనం చేసి గతంలో పోస్ట్ కోవిడ్కి అమ్మడానికి ప్రయత్నం చేశారు. దాన్ని వ్యతిరేకంగా పోరాటం చేశాం. ఇప్పుడు బలహీనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. మళ్ళా చంద్రబాబు నాయుడు గారు నక్కపల్లి దగ్గర రాజమండ్రి గ్రామదేవతగా పూజలు అందుకుంటున్న శ్రీ 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 పాత సోమాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు ఘనంగా ముగిశాయి. రాజమండ్రి గ్రామదేవతగా పూజలు అందుకుంటున్న శ్రీ 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 పాత సోమాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవాల ముగింపు సందర్భంగా ప్రత్యేక పూజలు జరిగాయి. ఆలయ ధర్మకర్త గొర్రెల సురేష్ దంపతులు తెల్లవారుజామున 4 గంటలకు పంచామృతాలతోనూ సుగంధ ద్రవ్యాలతో పసుపు కుంకుమలతో అమ్మవారిని అభిషేకించి గజమాలతో అలంకరించి ధూపదీప నైవేద్యాలను సమర్పించారు. వేద పండితులు కమిటీ సభ్యులందరికీ వేద ఆశీర్వచనాలు అందించడం జరిగింది. ఉదయం ఆర్యాపురం బ్యాంక్ చైర్మన్ చల్లా శంకర్రావు కుటుంబ సభ్యులు ఆలయానికి విచ్చేసి అమ్మవారికి పానకం వడపప్పులతో పాటు నైవేద్యాలు సమర్పించారు. సాయంత్రం అర్బన్ అండ్ రూరల్ ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి వాసు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, మాజీ డిప్యూటీ మేయర్ వాసిరెడ్డి రాంబాబు, వైసీపీ యువ నాయకులు జక్కంపూడి గణేష్, కాంగ్రెస్ నాయకులు ఎస్ఎన్ రాజా తదితర ప్రముఖులు విచ్చేశారు. అమ్మవారికి నివేదించిన 117 కేజీల లడ్డూ ప్రసాదాన్ని కమిటీ వారు ఆలయ ప్రాంగణంలో వేలంపాట నిర్వహించారు. ఆ లడ్డూ ప్రసాదాన్ని ఆకుల శ్యాంబాబు దక్కించుకున్నారు. గరగనృత్యాలు, కేరళ డప్పు వాయిద్యాలు, అమ్మవార్ల వేషధారణలతో వేలాదిగా తరలివచ్చిన భక్తులు జయ జయ ధ్వానాల మధ్య అత్యంత ఘనంగా అమ్మవారిని ఊరేగించి ఊర్లోకి పంపించారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త గొర్రెల సురేష్ ఈ జాతర కార్యక్రమాల్లో పాలుపంచుకున్న అందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. ఈ నెల 23వ తేదీ ఆదివారం ఆలయంలో అన్నదానం నిర్వహిస్తామని తెలిపారు. కార్యక్రమం జరగడానికి అక్కడ కూడా ఉత్సవ కమిటీ కూడా వేయడం జరిగింది అధికారికంగా. ఏదేమైనా ఈ నగరాన్ని అమ్మవారి యొక్క ఆశీస్సులతో అన్ని విధాలుగా కూడా ఒక రక్షణ కవచం కింద ఈ నగరం ముందుకు వెళ్తూ ఉంది. భవిష్యత్తులో కూడా అమ్మవారి యొక్క ఆశీస్సులు ఈ నగరం పైన రాష్ట్రం పైన ఉండాలని
ప్రతి ఒక్కరూ కూడా అమ్మ యొక్క ఆశీస్సులతో అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కమిటీ వారు చాలా చక్కగా నిర్వహిస్తూ ఉన్నారు. చూస్తూ ఉన్నాం, వందలాదిగా ప్రజలందరూ కూడా పాల్గొంటూ ఉన్నారు. అంటే వారి యొక్క భక్తిని ఈ విధంగా ప్రదర్శిస్తూ ఉన్నారు. సమాప్తం. నమస్కారం.